బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే రోహిణి అయితే ఇక కార్పొరేట్ వాళ్ళకి ఫోన్ చేస్తుంది. మా వీధిలో ఉన్న పూల కొట్టు మా వీధికి అడ్డంగా ఉంది, అలాగే వీధంతా కూడా ట్రాఫిక్ అడ్డమైపోతుంది అని వాళ్ళకి కంప్లైంట్ ఇస్తుంది. ఎవరు మేడం, మీ పేరేంటి అని వెనకాలనే నా పేరు వసుంధర, అలాగే నేను ఈ వీధిలోనే ఉంటాను అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది. ఇక కార్పొరేట్ వాళ్ళైతే కంప్లైంట్ తీసుకుంటారు. ఇంతలోకి బాలు అయితే రాజేష్ వాళ్ళ దగ్గరకు వచ్చేసి భోజనం చేస్తూ ఉంటాడు. ఏంట్రా, ఎవరతను? ఏమో తెలీదు, వాళ్ళెవరికో అద్దెకిచ్చాడంట, వాళ్ళేమో రౌడీ విధవలంట, అద్దె డబ్బులు ఇవ్వట్లేదని నా దగ్గరికి వచ్చి వసూలు చేయమని అడుగుతున్నాడు. నేనేమైనా రౌడీలా కనిపిస్తున్నానా ఏంటి? ఇప్పటికే ఇంట్లో ఉన్న గొడవలు సమస్యలు సరిపోనట్టు కొత్త సమస్య. ఒరే బాలు, ఇదేదో తేడాగా ఉంది, నువ్వేమీ పట్టించుకో మాకు. అదేం కాదులేరా, చూస్తుంటే ఆయన పెద్ద ఆయనలా కనిపించట్లేదు, అందుకే వచ్చి ఉండుంటాడు. దాని విషయాన్ని మనం ఎందుకు పట్టించుకోవడం, వదిలే, పోలీసుల దగ్గరికి వెళ్ళమని చెప్పానులే అని చెప్పేసి అంటాడు. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయం అయిన తర్వాత పోలీసు వాళ్ళు అలాగే కార్పొరేట్ వాళ్ళు వచ్చి మీనా పూల కొట్టుని తీయించేస్తూ ఉంటారు. ఇక మీనా, ఎవరండి మీరు, ఎందుకు పూల కొట్టు తీస్తున్నారు, అసలు మీరు ఎవరు అని వెనకాలని చూడమా, మేము కార్పొరేట్ వాళ్ళం, మీ పూల కొట్టు మీద కంప్లైంట్ వచ్చింది, అందుకే పర్మిషన్ లేకుండా మీరు పూల కొట్టు పెట్టినందుకు ఈ పూల కొట్టుని తీసుకెళ్ళిపోతున్నాం అని వెనకాలనే. అదేంటి, అదెలా కుదురుతుంది, ఇది మా ఇంటి ముందే పెట్టుకున్నాం కదా, ఒక్క నిమిషం ఆగండి, నేను మా మావయ్య గారిని పిలుస్తాను అని చెప్పేసి మీనా లోపలికి వెళ్ళి ఇక సత్యాన్ని పిలుస్తుంది. మావయ్య గారు అని వెనకాలని. ఏమైందమ్మా మీనా, ఎందుకలా కంగారుగా ఉన్నావు? మావయ్య, బయట మన పూల కొట్టుని ఎవరో కార్పొరేట్ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు, నాకు భయంగా ఉంది మావయ్య, మీరు రండి మాట్లాడుతున్నా. అవునమ్మా, ఇదిగో నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పేసి సత్యమైతే అంటాడు. ఇంతలోకి రోహిణి ప్రభావతి కూడా అక్కడే ఉంటారు. ఇక అప్పుడే రోహిణి వంక ప్రభావతి చూస్తుంది. ఆంటీ, నేనే ఆ పని చేసింది, సూపర్ అమ్మ రోహిణి, పద పద బయటికి వెళ్ళి చూద్దాం, ఆ అద్భుతమైన సీన్ని మనం కళ్ళతో చూడాలి చెప్పేసి అంటూ ఉంటే ఇక ఇద్దరు కూడా బయటికి వెళ్తారు. ఇంతలోకి సత్యం, ఎవరండి మీరు, ఎందుకు ఇది ఖాళీ చేస్తున్నారు, ఈ కొట్టు మా ఇంటి ముందే ఉంది కదా, ఇది ట్రాఫిక్ కూడా ఇబ్బంది కాదు, అలాంటప్పుడు మీరు ఎందుకు తీస్తున్నారు? చూడండి సార్, ఆ విషయం చెప్పాల్సింది మీరు కాదు, మేము గవర్నమెంట్ తరపు వాళ్ళం, ఏదైనా కొట్టు పెట్టాలి అనుకుంటే గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి, ఈ పూల కొట్టుకి ఎటువంటి పర్మిషన్ లేదు, అలాగే ఈ వీధిలో ఈ పూల కొట్టు అట్టుగా ఉందని, అలాగే వచ్చే వాళ్ళందరికీ కూడా ఇబ్బంది అవుతుందని, ట్రాఫిక్ జామ్ అవుతుందని కంప్లైంట్ వచ్చింది. ఎవరు సార్ మీకు ఆ కంప్లైంట్ ఇచ్చింది అని మీనా అంటుంది. ఈ వీధిలో వాళ్ళే ఇచ్చారు, అందుకే మేము ఈ పూల కొట్టు తీస్తున్నాం, మీరు ఏదైనా మాట్లాడుకోవాలి అంటే మున్సిపాలిటీ ఆఫీస్కి వచ్చి మాట్లాడుకోండి, అప్పటి వరకు ఈ కొట్టు అయితే ఇక్కడ ఉండదు. ఏంటి అలా చూస్తున్నారు, త్వరగా ఈ బండిని జీబులో ఎక్కించండి అని వెనకాలనే ఇక ప్రభావతి, అయ్యో పాపం, ఈ పూల కొట్టు పెట్టి ఇది ఎంత ఫోర్స్ కొట్టిందో, ఇప్పుడు ఏమైందో చూడండి, కనీసం ఈ చిన్న విషయం కూడా వీళ్ళకి తెలీదా ఏంటి అని రోహిణి అంటుంది. ఇక సత్యం, ప్రభా, మీనా అసలే బాధపడుతుంది, అమ్మ మీనా, మనం మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడదాంలే, అంతవరకు నువ్వు భయపడకు, బాధపడకమ్మా అని చెప్పేసి సత్యమైతే మీనాని ఊదరుస్తాడు. ఇంకా ఒక పక్కన మున్సిపాలిటీ వాళ్ళైతే మీనా కొట్టుని తీసుకొని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంతలోకి బాలు రాత్రికి వస్తాడు. వచ్చాక బాలుకి జరిగిందంతా మీనా చెప్తుంది. ఇక కామాక్షి కూడా అక్కడికి వస్తుంది. ఏంటి, ఇంత జరిగిందా? అవును, ఇదేదో అందరూ తెలిసిన కావాల్సిన వాళ్ళే చేసినట్టు అనిపిస్తుంది అంటూ ప్రభావతి వైపు చూస్తుంది. ఖచ్చితంగా ఇది వదిన పని అయి ఉంటుంది, నిన్న తనకి జరిగిన అవమానానికి మీనా పూల కొట్టుని తీయించేసినట్టుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక రోహిణి కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలోకి బాలు, ఇది ఎవరి పనో వాళ్ళని కనిపెడతాను, వాళ్ళని అస్సలు ఊరుకోదును, మీనా నువ్వేమీ బాధపడకు, ఆ పూల కొట్టును మళ్ళీ అక్కడికి తీసుకొచ్చే బాధ్యత నాది, నేను చూసుకుంటాను కదా అని అంటుంది. ఇక సత్యం, ఒరే బాలు, అది చిన్న విషయం కాదురా, అది మున్సిపాలిటీ దగ్గరికి వెళ్ళింది, అక్కడికి వెళ్ళాక మనం గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకోవాలి, ఇదంతా కూడా చాలా టైం పడుతుంది నాన్న, అదంతా నేను చూసుకుంటాను కదా, మీనా చెప్తున్నాను కదా, ఆ పూల కొట్టు మళ్ళీ అక్కడ ఉండే బాధ్యత నాది అని వెనకాలనే ఇక శృతి, ఎవరో ఆ కుళ్ళబోతు ముఖాలు పాపం మీనాకు పెట్టుకున్న పూల కొట్టు మీద కంప్లైంట్ ఇచ్చారు, ఖచ్చితంగా వాళ్ళెవరో మీనా మీద జలస్ ఫీల్ అయ్యే వాళ్ళే, అలాంటి వాళ్ళకి కాళ్ళు చేతులు పడిపోవాలి, వాళ్ళకి మాటలు రాకుండా మూగ వల్ల మారిపోవాలి, అలాగే వాళ్ళకి చెవిట్లో పెద్ద పురుగు దూరిపోవాలి, చూడొచ్చేయాలి అని బాగా తిడుతూ ఉంటే ఇక ప్రభావతి, అమ్మ శృతి, ఎందుకమ్మా అంత దారుణంగా తిడుతున్నావు? ఏ వదినా, శృతి తిడుతుంటే నీకెందుకు అంత బాధగా అనిపిస్తుంది? కంప్లైంట్ అయినా నువ్వు ఇచ్చావా ఏంటి? కామాక్షి, ఏం మాట్లాడుతున్నావు? నేనెందుకు కంప్లైంట్ ఇస్తాను? దానికి నాకు ఏమాత్రం సంబంధం లేదు అని అంటుంది. ఇక రోహిణి కూడా, పాపం మీనా ఆ పూల కొట్టుందని బాలుకి కారు కూడా కొనింది, నెల నెల ఈఎంఐ కూడా కట్టాలి, అలాగే కొంచెం అప్పు కూడా చేసింది, అది కూడా తీర్చాలి, ఎలా ఇవన్నీ తీరుస్తుందో ఏంటో, మీనాని చూస్తుంటే చాలా జాలిగా ఉంది, అందుకే మీనా
ఇలాంటివి రోడ్డు మీద లేబర్ వర్క్స్ పెట్టుకుంటే ఇలాగే ఏదో ఒక రోజు సమస్య అవుతుంది. చూసావుగా ఇప్పుడేమైందో? ఇప్పుడు ఎచ్చులో పోయి బాలుకి కారు కొన్నాం. కార్‌ని మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళి ఇచ్చేస్తారా ఏంటి? ఆ పనైనా చేయండి. అప్పుడైనా సరే కొంచెం బడనైనా తగ్గుతుంది అని ఎనకాలనే ఇక మీనా, చూడు రోహిణి, నువ్వు నాకు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. ముందు మనోజ్ కెనడా వెళ్ళడానికి 14 లక్షలు ఏర్పాటు చేసుకో. లేదంటే మళ్ళీ ఏ గుడి ముందో అడుక్కుంటాడో. అప్పుడు మనోజ్ని ఎవరు వెతుకుతారో కూడా తెలీదు అని చెప్పేసి మీనా పెద్ద స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చితే వెళ్తుంది. ఇక ఒక్కసారిగా కామాక్షి, ఏంటి మనోజ్ రోడ్డు మీద గుడి ముందు అడుక్కున్నాడా? ఏంటి మీనా ఏమంటుంది? నాకేమీ వినిపించట్లేదు. ఏం వదినా ఈ విషయం నాతో చెప్పలేదు అని వెనకాలనే ఇక శృతి, అయ్యో ఆంటీ, ఈ విషయం మీకు తెలీదా? నాకు తెలీదే. రోహిణి నిన్న ప్రభా పూలమ్మిన విషయం చెప్పింది తప్ప ఈ విషయం గురించి చెప్పలేదే. పాపం మనోజ్ తన హస్బెండ్ కదా, అందుకే మీకు చెప్పుండదు. ఆంటీ నేను చెప్తాను వినండి. మనోజ్ ఎవరో స్వామీజీ నీకు కెనడాకి వెళ్ళాలి అంటే గుడి ముందు అడుక్కోమని చెప్పాడంట. ఆ మాటలు విని గుడి ముందు అడుక్కున్నాడంట. మీనానే మనోజ్ని చూసి ఇంటికి తీసుకొచ్చింది. అలాగే మనోజ్ బట్టలు, మనోజ్ దగ్గర చాలా బ్యాడ్ స్మెల్ వచ్చిందంట. మనోజ్ని రోహిణి అలాగే ఆంటీ కూడా గుర్తుపట్టలేకపోయారంట. ఇంకా జరిగిందంతా చెప్పడంతో కామాక్షి, అదేంటి మనోజ్ ఎప్పుడు ప్రయోజకుడవుతాడు, వీళ్ళందరికంటే మనోజ్ని గొప్పవాడవుతాడని చెప్తూ ఉంటావు కదా వదినా, ఇదేనా ప్రయోజకుడు అవడం అంటే? గుడి ముందు అడుక్కున్నాడా? ఇలాగే వదిలేస్తే మనోజ్ బద్ధకంతో ఏదైనా చేస్తాడు. కామాక్షి, వాడేదో స్వామీజీ మాటలు విని అలా చేశాడులే. ఈరోజు స్వామీజీ మాటలున్నాడు, రేపు ఇంకెవరి మాట విని అలాంటి పని చేయడానికి నమ్మకం ఏముంది వదినా? అందుకే చెప్తున్నాను, పిల్లలందరినీ సమానంగా చూడాలి. ఇలా ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చూస్తే ఇలాగే ఎందుకు పనికి రాకుండా పోతారు. ఇప్పటికైనా నిజం తెలుసుకొని మారు వదినా అంటూ కామాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రోహిణికి, మీనా పూల కొట్టు తీయించిన నీ పొగరు మాత్రం తగ్గలేదు. ఖచ్చితంగా ఆ పూల కొట్టు తిరిగి రాదులే అని చెప్పేసి రోహిణి అయితే అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన బాలు అయితే మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే మీనా అక్కడికి వస్తుంది. ఏంటండి నన్ను ఎందుకు ఇక్కడికి అర్జెంటుగా రమ్మన్నారు? మీనా, నాకు తెలిసిన వాళ్ళతో మాట్లాడాను. లోపల మున్సిపాలిటీ అతను మేనేజర్ ఉంటాడంట. ఆయన్ని కలిస్తే పూల కొట్టు మీద ఎవరు కంప్లైంట్ ఇచ్చారో తెలుస్తుంది. అలాగే మళ్ళీ మన పూల కొట్టు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంది. ఏంటండి మీరు అంటుంది? అవును మీనా, పద లోపలికి వెళ్ళి మాట్లాడదాం అని చెప్పేసి బాలు మీనా ఇద్దరు కలిసి ఇక మున్సిపాలిటీ అతనితో మాట్లాడతారు. ఇక అతను, చూడండి సార్, మీ మీద కంప్లైంట్ ఇచ్చింది ఇదిగోండి ఈ నెంబర్ నుంచే వచ్చింది చూడండి అంటూ ఫోన్ అయితే ఇస్తాడు. ఇక ఒక్కసారిగా మీనా అలాగే బాలు ఇద్దరు కూడా ఫోన్ నెంబర్ని చూస్తారు. ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏవండి, ఇది రోహిణిదండి. ఏంటి పాలరమ్మ నెంబరా? అంటే కంప్లైంట్ ఇచ్చింది పాలరమ్మ మా అమ్మ. అర్థమవుతుంది, ఇంట్లోనే దొంగలున్నారనమాట. ఎందుకండి ఇలా చేశారు? సార్, మరి మా పూల బండి సార్ నాతో మాట్లాడారు. మీ పూల బండికి ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు ఇచ్చిన పర్మిషన్ లెటర్ని నేను యాక్సెప్ట్ చేశాను. మీ పూల బండిని మీరు తీసుకెళ్ళచ్చు అని చెప్పేసి అంటాడు. మీనా చాలా సంతోషపడుతుంది. ఏమండి, ఇదంతా ఎలా అయింది? అదే ఆ రోజు మనం పూలదండలను కట్టి ఇచ్చామే ఎమ్మెల్యే, ఆయన వల్లే నీ పూల బండి మళ్ళీ తిరిగి వచ్చింది. మీరు చెప్పేదంతా నిజమా అండి? అవును మీనా, ఇక సంతోషమా నీకు? సంతోషమేనండి. కానీ నేను మాత్రం ఆ లక్షవతిని పార్లరమ్మని ఒక ఆట ఆడుకోవాల్సింది. వాళ్ళిద్దరికీ ఇంటికి వెళ్ళాక ఉంది అని చెప్పేసి అంటాడు. ఇక మీనా అలాగే బాలు అయితే పూల బండిని తీసుకొని ఇంటికైతే వస్తారు. ఇక అందరూ కూడా పూల బండిని పెడుతూ హడావుడి జరుగుతూ ఉంటే రోహిణి, ప్రభావతి, సత్యం, మీనా, శృతి అందరూ కూడా బయటకు వస్తారు. ఇక మీనా చూసి శృతి, మీనా నీ పూల బండి మళ్ళీ వచ్చేసిందా? అవును, ఆయన కంప్లైంట్ ఇచ్చి అలాగే పర్మిషన్ లెటర్ తీసుకొని పూల బండిని పెట్టించారు. ఇక ఈ పూల బండి ఇక్కడి నుంచి తీసే ఇది ఎవ్వరికీ లేదు అని వెనకాలనే రోహిణి అలాగే ప్రభావతి షాక్ అవుతారు. ఇక సత్యం, ఒరే బాలు, ఇంతకీ ఆ కంప్లైంట్ ఇచ్చింది ఎవరో తెలిసిందా? తెలిసింది నాన్న, ఆ కంప్లైంట్ ఇచ్చింది ఎవరో నాకు తెలిసింది అని వెనకాలనే రోహిణి అలాగే ప్రభావతి టెన్షన్ పడిపోతారు. ఇక మీనా అయితే, మావయ్య వాళ్ళెవరైతే ఏమైంది, మన పూల బండి మళ్ళీ వచ్చేసింది, నాకు సంతోషంగా ఉంది అని అంటుంది. ఇక అంతా అయిపోయినాక అందరూ లోపలికి వెళ్తారు. ఇంతలోకి సత్యం, ఒరే బాలు, ఇంతకీ కంప్లైంట్ ఇచ్చింది ఎవరో తెలిసిందన్నావు, ఎవరు వాళ్ళు అని వెనకాలనే, ఇంకెవరు, ఈ పాలరమ్మ, లక్షావతి, వీళ్ళిద్దరే. మీనా డబ్బులు సంపాదించడం చూసి తట్టుకోలేక కంప్లైంట్ ఇచ్చి పూల బండిని తీయించాలనుకున్నారు, కానీ అడ్డంగా దొరికిపోయారు అని వెనకాలనే ప్రభావతి, రోహిణి షాక్ అయిపోతారు. ఇక శృతి, ఆంటీ, రోహిణి, ఇదంతా మీరు చేయించారా? అవును డబ్బులమ్మా, ఇదిగో ఆ అక్కడ మేనేజర్ మాకు ఈ నెంబర్ కూడా చూపించాడు అని వెనకాలనే ఒక్కసారిగా శృతి, ఆంటీ నమ్మలేకపోతున్నాను, మరి మీకు మీనా అంటే ఇంత జలసా? రోహిణి, నువ్వు కూడా ఇలాంటి పని ఎలా చేయగలిగావు?
ఛీ! మిమ్మల్ని చూస్తుంటే చాలా షేమ్‌గా అనిపిస్తుంది అని చెప్పేసి శృతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక సత్యం ఏంటమ్మా తోటి కోడల మీద ఇలాగైనా ప్రవర్తించేది? ప్రభా ఇదేనా నువ్వు తోటి కోడళ్ళకి నేర్పించేది? కోడళ్ళని సమానంగా చూడమని నీకు చెప్పాను కదా! నువ్వు ఎప్పటికీ మారవు అంటూ కోపంగా వెళ్ళిపోతాడు. ఇక బాలు అయితే లక్షావతి ఇంకొకసారి మీరు ఇలాంటి పనులు చేసినా ప్రయోజనం ఉండదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మీనా అయితే చాలా సంతోషపడుతుంది. ఏవండి నాకు చాలా సంతోషంగా ఉందండి అని అంటూ ఉంటుంది. సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా?